నియోజకవర్గం కాంగ్రెస్ నేతల అనైక్యత విపక్షానికి కలిసొస్తోందా? గ్రూపులతో పార్టీ ప్రతిష్ట మసగబారుతోందా? ఐక్యంగా నిర్వహించాల్సిన రైతు రుణమాఫీ సంబరాలను ఎవరికి వారే నిర్వహించే పరిస్థితి ఎందుకొచ్చింది? కాంగ్రెస్ నేతల కీచులాటలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? వాట్స్ ది స్టోరీ? బలమైన ప్రత్యర్థిని ఎదిరించాలంటే అంతకు మించిన ఐక్యత కనబరచాలి. కలిసికట్టుగా ముందుకు సాగాలి. స్థానిక క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపాలి. సాధారణ నియోజకవర్గాల్లో ఇలా ఉంటేనే గెలుపు సాధ్యం కాని పరిస్థితుల్లో ఇక ప్రజాభిమానంలో తిరుగులేని నేతగా పేరు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సొంత సెగ్మెంట్లో ఇంకెంతో ఐక్యత ఉండాలి. కానీ సరిగ్గా ఈ అంశాలే ఇప్పుడు సిద్దిపేట కాంగ్రెస్ లో లోపించినట్లు ఎదిరించాలంటే అంతకు మించిన ఐక్యత కనబరచాలి. కలిసికట్టుగా ముందుకు సాగాలి. స్థానిక క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపాలి. సాధారణ నియోజకవర్గాల్లో ఇలా ఉంటేనే గెలుపు సాధ్యం కాని పరిస్థితుల్లో ఇక ప్రజాభిమానంలో తిరుగులేని నేతగా పేరు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సొంత సెగ్మెంట్లో ఇంకెంతో ఐక్యత ఉండాలి. కానీ సరిగ్గా ఈ అంశాలే ఇప్పుడు సిద్దిపేట కాంగ్రెస్ లో లోపించినట్లు